ఫ్యూయల్ కార్డ్స్ అయినా అమ్మాలంట. పర్లేదు, అది బాగానే ఉంది. ఇక మెయిన్ ప్రాబ్లం అంతా అదే వచ్చింది, మొత్తం ప్రాబ్లం అదే ఇప్పుడు. అది ఫ్యూయల్ కార్డ్స్ 12,000 13,000 ఉంది. ఇప్పుడు లారీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏమో ఇబ్బంది అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ మీరు ఇస్తారా అని మాట్లాడతాం. అప్పుడు ఏం చేస్తాం మరిగా? చూద్దాం. ఇప్పుడు మీరు కామెంట్ పెట్టింగ్ కదా, దాంట్లో అయితే నేను అడుగుతా, పక్కా అడుగుతా. అడిగి చెప్తాం, ఏం చేస్తాం మరి ఇక. ఆ, 13,000 12,000కి ఏం పని చేస్తాను స్వామి ఈ రోజులలో? ఆ పని చేసినా కూడా కష్టమే, సగం డబ్బులు దానికే పోతాయని చెప్తున్నా కదా ఇప్పుడు. ఈడ పనులు ఏమున్నాయి, పోతే హైదరాబాద్ పోవాలా, మరి కొత్త బండి వేసుకొని పోవాలా? బండి కొనుక్కో, పని చేయి, బండి కొనుక్కొని పో. లేకపోతే ఆల్రెడీ అయింది. యాక్టివా 125 1,20,000 అంట. 15,000 20,000 డౌన్ పేమెంట్ కట్టమన్నాడు. కడతామని చెప్పిన అప్పటికి కూడా నేను. ఏం చేసిండు మళ్ళా? 3,000 4,000 నెలకి డౌన్ ఈఎంఐ ఉంటుందంట అప్పుడు మళ్ళా. మరి ఇంకేంది మరి? ఇక మన మళ్ళీ అటు అటే వస్తుంది సామి, ఇంకేముంది గోస మళ్ళా నీకు. ఆ, ఓ పని చేయి, 1,00,000 నువ్వు వెయ్యి, నాకు బండి కొని పెట్టు, నెల 4,000 నీకే కడతాను నేను, అయిపోయింది. ఈఎంఐ రూమ్లో కడతా స్వామి, ఇంకేంది. ఆ, ఇంకేంది. చూడాలి, చూసి మాట్లాడదాం దానికి కూడా. కానీ కామెంట్లు ఏం రాలే, కామెంట్లో రాలే, కామెంట్లో రాలేదు. జీడిఎస్ సార్, ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిందా? సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చిందా? ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చింది. కరోనా బ్యాచ్కి 10/10 వచ్చిన వాళ్ళకి జాబులు వచ్చినాయి మళ్ళీ. ఇక సెకండ్ మెరిట్ లిస్ట్లో మళ్ళీ కరోనా బ్యాచ్కే వస్తాయి సగం మందికి జాబులు. అప్పుడు ఏం చేస్తాం మరిగా? మరి అంతేగా మరిగా. నీకు రావు, నువ్వు పెట్టుకో, అస్సాంలో పెట్టుకో, లేకపోతే ఎక్కడ పెట్టుకో, అరుణాచల్ ప్రదేశ్ పెట్టుకో, అప్పుడు నీకు వస్తాయి జాబులు. అంతే, ఎవడన్నా ఇస్తాం కానీ. ఎవడు అడుగుతాడా? నేను నీకు చెప్పిండా అన్నాడు. పని చేయరాదరా, పార్ట్నర్ మేనేజ్మెంట్కి వెళ్ళిపోరాదరా, ఎందుకు చెప్పి గోలంతా కానిగా. సప్పి చేయకుండా పోయి, ఈ అమ్మాయి గోడరాలు ఎందుకు అయిపోయింది కానీ. అస్సలు ప్రాబ్లమే లేదు.